హాయ్ అండి. మనం అనుకున్నట్టే జరుగుతుందండి. నందిగామ సరౌండింగ్ లో మనకి లో కాస్ట్ ప్లాట్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అమృత ప్రాపర్టీస్ తరపున వచ్చాం. మనం ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్లీ 3 వెంచర్స్ ఉండేయండి. ప్రస్తుతం ఏంటి 30 వెంచర్స్ పైనే ఉన్నాయి మనకి. అంటే ఏంటంటే నందిగామ సరౌండింగ్ మనం ఆ రోజు ఏదైతే చెప్పామో అందరూ కూడా ప్రతి డెవలపర్ వచ్చి ఈ ఏరియాలో మనకి ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. లో కాస్ట్ ప్లాట్స్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. ఎందుకు వెరీ లో కాస్ట్ లో మనకి ఎక్కడ కూడా ప్లాట్స్ దొరకట్లేదు. మరి మిడిల్ క్లాస్ వారు ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ప్రస్తుతానికి కనపడుతున్న వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఏంటంటే నందిగామ సరౌండింగ్ ఉండే ఏరియా. మరి ఇంకొంతకాలం పోతే 1 year 2 years అయితే ఇక్కడ కూడా లో కాస్ట్ ప్లాట్స్ దొరికే పరిస్థితి అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే మన కంచిచర్ల దగ్గర తొందరలో అంటే సెప్టెంబర్ లో ఔటర్ రింగ్ రోడ్ కి వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. శంకుస్థాపన అనేది జరగబోతుంది. మరి వన్స్ ఔటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిందంటే మరి రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయండి. ఇప్పుడున్న రేట్లు అయితే మనకి కంచిచర్ల పరిటాలలో దొరకవు. మూలపాడులో కూడా ఐకానిక్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మూలపాడులో కూడా మనం కొనే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు మీకు నందిగామ సరౌండింగ్ లో ఉన్న ఈ లో కాస్ట్ లో కొనుక్కుంటేనే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిందంటే మనకి ఈ రేట్లు కూడా పెరుగుతాయండి నందిగామ, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది ప్రస్తుతానికి. అయితే నేను 3 months బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ లో కాస్ట్ ఫ్లాట్స్ 100 గజాలు 111 గజాలు ఈ రెండు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి 100 గజాలు అయిపోయినాయి, 111 గజాలు ఉన్నాయి. 100 గజాలు కేవలం 2,50,000కి ఇవ్వడం జరిగింది. 111 గజాలు కేవలం 2,77,000కి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే 30 feet రోడ్స్ డెవలప్ చేసి ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి వాచ్మెన్ ఉండటానికి కూడా ఒక హౌస్ లాగా నిర్మాణం చేసి ఇందులో ఏంటంటే 5 రకాల మొక్కలు అనేవి ఫ్రీగా పెంచుతామని అమృత ప్రాపర్టీస్ చెప్పడం జరిగింది. ఈ మొక్కలకు కావాల్సిన వర్మీ కంపోస్ట్ కూడా మనకి ఇక్కడ పశువులను పెంచుతూ వాటికి కూడా షెడ్యూల్ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు చుట్టూ కూడా డైమండ్ ఫెన్సింగ్ వస్తుంది, బోర్లు ఉండి మనకు ప్రతి ప్లాట్ కి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకు వాటర్ వస్తుందని చెప్పాం. నమ్మిన వాళ్ళు కొన్నారు. మనకి చక్కగా ఈ రోజు మీరు చూస్తే ఇదిగోండి గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగింది. మనకి 5 రకాలైన ఫ్రూట్ ప్లాంటేషన్ డెవలప్ చేయడం జరిగింది. వాటికి మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి వాటర్ సోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ కంప్లీట్ అయింది. అక్కడ మీరు చూస్తే వాచ్మెన్ రూమ్ కంప్లీట్ అయింది. పశువులు ఉండటానికి షెడ్లు కూడా కంప్లీట్ అయినాయి. అంటే అమృత ప్రాపర్టీస్ ఏదైతే చెప్పిందో అది టోటల్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇంకా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. ఈ ఏరియా ఏంటంటే మనకి హైవే నుండి హైదరాబాద్ విజయవాడ హైవే నుండి నందిగామ టౌన్ నుంచి కరెక్ట్ గా 6 kilometers ఉంటుందండి. గుడిమెట్ల రోడ్ లో ఉంటది. కోనాయిపాలెం అంటారు. కోనాయిపాలెం అంటే రీసెంట్లీ వెరీ ఫేమస్ అయిపోయిందండి. కారణం ఏంటంటే అందరూ ఇక్కడే వెంచర్లు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఈ కోనాయిపాలెంలో ఉన్న ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండి, వెరీ లో కాస్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. సెకండ్ ఏంటంటే అమృత ప్రాపర్టీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే 5 years ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తారండి అమృత ప్రాపర్టీస్ వాళ్ళు. మీ ప్లాట్ మీరు కొనుక్కుని ఏ ప్లేస్ లో ఉన్నా 5 years పాటు ఫ్రీగా మెయింటెనెన్స్ చేస్తారు. ఆ తర్వాత ఎలాగో మీకు ఈ ఏరియా అంతా హౌస్ల నిర్మాణం స్టార్ట్ అయిపోద్ది, లేదంటే రీసేల్ స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి మీరు మీ ప్లాట్ ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేది మీరు అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. అయితే ఈ రోడ్డు ఏదైతే ఉందో నందిగామ నుంచి గుడిమెట్లో వెళ్లే రోడ్డు, ఈ రోడ్డు ఎండింగ్ లో కూడా ఒక బ్రిడ్జ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది, అమరావతి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ గానీ కంప్లీట్ అయితే కనుక మన అవతల డైరెక్ట్ అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు. అయితే మనకు ప్రస్తుతం గొల్లపూడి దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరిగిపోయింది ఆల్రెడీ. జగ్గైపేట దగ్గర అవతల సైడ్ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్, 3 బ్రిడ్జ్లు ఇక్కడే కంచిచర్ల పరిటాలు మూలపాడు దగ్గర వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ నందిగామ టౌన్ బేస్ చేసుకుని ఈ రోడ్ లో చివరికి వెళ్తే మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ 3 బ్రిడ్జ్లు స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ వరకు కూడా తొందరలోనే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అమరావతికి డైరెక్ట్ గా వెళ్లే అవకాశం ఇక్కడ నుంచే ఉందండి. ఈ లో కాస్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక రేట్ అనేది మాత్రం 2 years లో రెట్టింపు అవుద్దండి. ఈ ఏరియాలో ఎటు పరిస్థితిలో రెట్టింపు అవుద్ది. ఆల్రెడీ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి ఇక్కడ. కాబట్టి ఈ వెంచర్ లో మీరున్న లిమిటెడ్ ఫ్లాట్స్ లో కొనుక్కుంటే కనుక 2 years లో ఈజీగా డబుల్ అవుద్దండి. దీంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది విజయవాడకి దగ్గరలో, అమరావతికి దగ్గరలో. కాబట్టి వెంటనే ఇక్కడ ఇచ్చిన అమృత ప్రాపర్టీస్ నెంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేసి మిగతా విషయాలు అడగొచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.